ఇది బడ్జెట్లో ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్స్ పేజ్ నెంబర్ 14, పేజ్ నెంబర్ 16. ఈ 2 పేజీలు ఒకసారి చూసినట్టయితే ఆయన ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ డాక్యుమెంట్లోనే రాష్ట్రానికి సంబంధించిన అప్పులు 2018-19 సంవత్సరం అంటే తన చివరి సంవత్సరం నాటికి తాను చూపించిన బడ్జెట్ డాక్యుమెంట్ ప్రకారమే అప్పులు 2,57,700 కోట్లు తాను దిగిపోయే సమయానికి అప్పులు ఉన్నాయి అని తానంతటి తానే చూపించాడు. అంటే పబ్లిక్ డెట్ అవుట్ స్టాండింగ్. అదే మాదిరిగా పేజ్ నెంబర్ 16లో అదే 2018-19కి సంబంధించి గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చిన అప్పులు కూడా లెక్కేసుకుంటే ఎంత అంటే తానంతటి తానే 55,000 కోట్లు అని చెప్పి తానే తేల్చాడు. 2 కలిపితే రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు దిగిపోయే టయానికి ఉన్న అప్పులు 3,13,000 కోట్ల రూపాయలుగా 3,13,000 కోట్లు అంటూ చంద్రబాబు నాయుడు గారు తాను స్వయంగా ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్స్లో తానే తేల్చి చెప్పాడు. పేజ్ నెంబర్ 14, పేజ్ నెంబర్ 16 తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లలో ఇదే అప్పును 2024-25 అంటే మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రంలో ఎంత అప్పులు ఉన్నాయి అని చెప్పి తానే తెంచుతూ తానే తేలుస్తూ తానే ప్రవేశపెట్టిన అదే బడ్జెట్ డాక్యుమెంట్లో అదే పేజ్ నెంబర్ 14 అదే పేజ్ నెంబర్ 16లో తాను చెప్పుకొచ్చాడు. 2023-24 అంటే మన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికున్న అప్పులు 4,91,000 కోట్లకు ఎగబాకాయని, అదే రకంగా ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన అప్పులు 1,54,000 కోట్లకు ఎగబాకాయని, 2 కలిపితే 2023-24 సంవత్సరం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి 6,46,000 కోట్ల రూపాయలని చెప్పి తానే తేల్చాడు. అంటే 3,13,000 కోట్లు తాను దిగిపోయే నాటికి ఉన్న అప్పులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికల్లా 6,46,000 కోట్ల రూపాయలను తానే తేల్చి చెప్పాడు. తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లే సాక్ష్య ఆధారాలతో సహా ఇక్కడ ప్రవేశపెడతా ఉన్నాం. ఈ రిపోర్టుకు తోడు కాగ్ అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆడిట్ చేసే కాన్స్టిట్యూషనల్ బాడీ కాగ్ చెప్పిన నివేదిక కూడా ఒకసారి చూసినట్టయితే కాగ్ నివేదిక కూడా ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఇదే బడ్జెట్ సమావేశాల్లో కాగ్ నివేదికను కూడా ప్రొడ్యూస్ చేశారు. అసెంబ్లీలో వాళ్ళు అది కూడా చూపించడం జరిగింది, ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కాగ్ రిపోర్ట్లో కూడా 2023-24కు సంబంధించి అకౌంట్స్ అట్ ఏ గ్లాన్స్ పేజ్ నెంబర్ 18, పేజ్ నెంబర్ 20 కాగ్ రిపోర్ట్లో పేజ్ నెంబర్ 18, పేజ్ నెంబర్ 20 కాగ్ రిపోర్ట్లో కూడా వాళ్ళు కూడా ఇదే నెంబర్ను రాటిఫై చేస్తూ కాగ్ కూడా రిపోర్ట్ ఇచ్చింది. ఇదే కాగ్ రిపోర్ట్ కూడా కాంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ అంటే రాష్ట్ర ప్రభుత్వాలను ఆడిట్ చేసే కాన్స్టిట్యూషనల్ బాడీ వీళ్ళు కూడా ఇచ్చిన రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో ఇదే చంద్రబాబు ప్రభుత్వం కూడా ప్రొడ్యూస్ చేసింది. బడ్జెట్తో పాటు వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్లో కూడా పేజ్ నెంబర్ 18, పేజ్ నెంబర్ 20 కాగ్ రిపోర్ట్ 2023-24లో ఇదే ధృవీకరిస్తూ తేల్చి చెప్పారు. మళ్ళీ నేను ఇదే క్వశ్చన్ క్వశ్చన్ అది కూడా ఆ రిపోర్ట్ కూడా మేము ముందర ఉంచడం జరిగింది. కాగ్ రిపోర్టు కూడా కింద పైన 2 బడ్జెట్ డాక్యుమెంట్స్ పేజ్ నెంబర్ 14 and 16 కింద ఉన్నవి 2 కాగ్ రిపోర్ట్స్ పేజ్ నెంబర్ 18 and పేజ్ నెంబర్ 20 ఈ 2 కూడా చూపించడం జరుగుతూ ఉంది. మరి ఇంతకుముందు నేను అడిగినట్టుగానే మరొకసారి ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఇవే విషయాలను మరొకసారి మళ్ళీ అడుగుతా ఉన్నా. అయ్యా అబద్ధాలు చెప్పడం ధర్మమేనా అని. ఎక్కడ 11 లక్షల కోట్లని ఒకసారి, 12.5 లక్షల కోట్లని మరోసారి, చివరకు 14 లక్షల కోట్లు అని చెప్పి
దాన్ని ఎన్నికల నాటికల్లా 14 లక్షల కోట్లు అని చెప్పి దాన్ని తీసుకొని వెళ్ళి ఇలా తప్పుడు ప్రచారాలు చేయడం ధర్మమేనా అని చెప్పి ఇదే పెద్ద మనిషిని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతున్నాం. ఇదే మాదిరిగానే చంద్రబాబు నాయుడుకి సంబంధించిన తన ఎల్లో మీడియా ఇదే దుష్ప్రచారాన్ని కొనసాగిస్తూ ఏ రకంగా ఒక ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎలా చేస్తారు అనేది ఇంతకుముందు కూడా చూపించిన, అంటే వ్యవస్థీకృత నేరాలు చేసే ఒక వ్యవస్థ వీళ్ళకి మాత్రమే ఉంది. ఒక పద్ధతి ప్రకారం ఒక గోబెల్స్ ప్రచారంలో భాగంగా వాళ్ళకి సంబంధించిన ఎల్లో మీడియా అంటే ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5 వీళ్ళకు తోడు ఏ రకంగా వీళ్ళు ఉంటారు, ఏ రకంగా చంద్రబాబు నాయుడు ఉంటాడు, ఏ రకంగా ఓ దత్తపుత్రుడు ఉంటాడు, ఏ రకంగా వీళ్ళకు బీజేపీ పార్టీలో కూడా వీళ్ళకి సంబంధించిన మనుషులే అక్కడ కూడా ఉంటారు, వాళ్ళు కూడా ఏ రకంగా అందరూ కలిసి ఒకే కోరస్గా ఏ రకంగా అబద్ధాలకు రెక్కలు కట్టి ప్రచారం చేస్తారు, ఒక వ్యవస్థీకృత క్రైమ్ ఏ మాదిరిగా చేస్తారు అని చెప్పి మీకు ఇంతకు ముందు కూడా విపులంగా కూడా చెప్పడం కూడా జరిగింది. ఆశ్చర్యం ఏమిటనంటే చంద్రబాబు నాయుడు గారు తన గుండెల మీద తాను చేతులు వేసుకుని తాను ప్రజలకు సమాధానం చెప్పాల్సిన విషయం ఇది. ఎందుకనంటే అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతా ఉంది. మొత్తం ప్రభుత్వం యంత్రాంగం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోనే ఉంది, మా దగ్గర లేదు, మా చేతుల్లో లేదు. 6 నెలల నుంచి మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోనే ఉంది. ఆయన అధికారంలోకి వచ్చి 6 నెలలు అయింది. మరి చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఉన్న అధికారులతోనే తానే బడ్జెట్ తయారు చేయించి అసెంబ్లీలో తానే ప్రవేశపెట్టాడు. అందులోని అంకెలు కూడా చంద్రబాబు గారే పెట్టారు. చివరికి ఆ లెక్కలను కూడా కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే కాగ్, ఒక రాజ్యాంగ వ్యవస్థ, ఒక రాజ్యాంగ సంస్థ కాగ్ కూడా ఆ అధికారిక లెక్కలను ధృవీకరించింది. మరి ధృవీకరించిన తర్వాత నీ హయాంలో నీ అధికారుల చేత నీవు ప్రవేశపెట్టిన బడ్జెట్, నీవు ప్రవేశపెట్టిన నీ లెక్కలను కాగ్ కూడా, కాన్స్టిట్యూషనల్ బాడీ కాగ్ కూడా ఆడిట్ చేసి ధృవీకరించిన తర్వాత అది కూడా ఆ రిపోర్ట్ కూడా నువ్వు కూడా అసెంబ్లీలో నువ్వే టేబుల్ చేసిన తర్వాత మరి నువ్వు చెప్పిన నీ లెక్కలు, నువ్వు చెప్పిన ఈ నెంబర్స్ మరి నువ్వే ప్రవేశపెట్టిన తర్వాత ఈ అప్పుల గురించి మీరు ఖరారు చేసిన వివరాల మీద మీరే ఒప్పుకోకపోతే ఇక మీరు అసెంబ్లీలో ఈ నెంబర్సు ఇవన్నీ ఎందుకు ప్రవేశపెట్టారు? మీరు పెట్టిన వాటి మీదనే మీరే అసెంబ్లీకి సాక్షిని చేస్తూ అసెంబ్లీకి ప్రవేశపెడతారు. పెట్టిన తర్వాత మీ మంత్రులు మీరు మళ్ళీ బొంకుతారు. 6,46,000 కోట్ల అప్పులు ఉన్నాయని మీరే ప్రవేశపెట్టి మీరే లేదు 6,46,000 కోట్లు కాదు 10,45,000 అని ఎవడు అంటాడు, ఇంకోడెవడో ఇంకో నెంబర్ అంటాడు, ఇంకోడు అంటాడు, చంద్రబాబు నాయుడు గుంజిని తీస్తానంటాడు, ఇంకా వస్తే మీరు పక్కకు వస్తే మీకు చెప్తాను, ఇంకా ఎక్కువ ఇంకా వేరే నెంబర్లు చెప్తానంటాడు. మరి చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి ప్రవేశపెట్టిన ఆ డాక్యుమెంట్స్ మీద, తన హయాంలో తానే ప్రవేశపెట్టిన ఈ డాక్యుమెంట్స్ మీద తానే అసెంబ్లీలో ఒకటి ప్రవేశపెట్టి ఇంకొక మాటలు తాను మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే కేవలం సూపర్ 6, సూపర్ 7 హామీలను ప్రజలు ఎందుకు నువ్వు ఇవ్వడం లేదని నిలదీస్తారు అని ఒకే ఒక్క కారణం చేత బొంకిందే బొంకుల బాబు అని చంద్రబాబు నాయుడుని ఎందుకు అనకూడదు?
చంద్రబాబు నాయుడు ఇంకా ఒక అడుగు ముందుకేస్తూ చెప్పిన అబద్ధాలే మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ వస్తూ ఉంటాడు. స్పిల్ ఓవర్ అకౌంట్స్ మీద కూడా ఒక ఇదే రకమైన దుష్ప్రచారం. ఈరోజు నేను చూపిస్తా ఉన్నా, ప్రతి సంవత్సరం మామూలుగా స్పిల్ ఓవర్ అకౌంట్స్ ఉంటాయి. ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరం నుంచి కాస్త కూస్తూ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ స్పిల్ ఓవర్ అనేది ప్రతి బడ్జెట్ నుంచి ఇంకొక బడ్జెట్కు స్పిల్ ఓవర్ అనేది సర్వసాధారణంగా స్పిల్ ఓవర్ బిల్స్ అనేది ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు 2019లో దిగిపోతూ తాను స్పిల్ ఓవర్గా తాను బకాయిలు పెట్టిన బిల్సు మాకు ఇచ్చిపోయిన బిల్సు, ఆ బిల్సు మేము కట్టిన బిల్సు ఎంత అని చూస్తే 42,183 కోట్ల రూపాయలు మేము కట్టాం. ఆయన ఎక్కడెక్కడ బిల్స్ పెండింగ్ పెట్టిపోయాడు అని చెప్పి ఇంతకుముందు చాలా సుదీర్ఘంగా కూడా చెప్పాను. మళ్ళీ అకౌంట్స్ను మళ్ళీ చెప్పాలి అని అంటే మళ్ళీ ఒకసారి ఇక్కడంతా కూడా కనపడతా ఉన్నాయి. ఆరోగ్యశ్రీకి ఏ రకంగా 680 కోట్లు పెట్టాడు, విత్తన బకాయిలకి ఏ రకంగా 960 కోట్ల రూపాయలు తాను ఏ రకంగా ధాన్యం సేకరణ బకాయిలు, విత్తన సేకరణ బకాయిలు 360 కోట్లు, రకరకాలుగా ఏ రకంగా పెట్టుకున్నాడు. పవర్ బిల్స్ ఏ రకంగా, పవర్ సబ్సిడీ ఏ రకంగా తాను ఇవ్వకపోవడం వల్ల తాను డిస్కాములకు పెట్టిన బకాయిలు ఏ రకంగా ఉన్నాయి అన్నీ కూడా చూసుకుంటే మొత్తం కన్జ్యూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ 5,786 కోట్లు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ 180 కోట్లు, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 265 కోట్లు, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ 19 కోట్లు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ 2,378 కోట్లు, ఏపీ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ 249 కోట్లు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ 1,084 కోట్లు, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ 59 కోట్లు, ఫిషరీస్ డిపార్ట్మెంట్ 88 కోట్లు, ఇండస్ట్రీస్ కామర్స్ షుగర్ డిపార్ట్మెంట్ 200 కోట్లు, డైరీ డెవలప్మెంట్ 72 కోట్లు, స్కూల్ ఎడ్యుకేషన్ మిడ్ డే మీల్స్ 148 కోట్లు, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ 1,100 కోట్లు, ఏపీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆర్టీఎఫ్ అంటే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 2,800 కోట్లు, ఏపీ ఎంఎస్ఐడిసి 142 కోట్లు, ఆరోగ్యశ్రీ బకాయిలు 680 కోట్లు, ఈహెచ్ఎస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ 154 కోట్లు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 848 కోట్లు, కమిషనర్ పంచాయతీరాజ్ అది 2,036 కోట్లు, కమిషనర్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ 1,200 కోట్లు, కమిషనర్ రూరల్ డెవలప్మెంట్ ఎన్ఆర్ఈజిఎస్ 2,340 కోట్లు, ఆర్డబ్ల్యూఎస్ బకాయిలు 2,757 కోట్లు, ట్రైబల్ వెల్ఫేర్ 76 కోట్లు, ఎనర్జీ 9,823 కోట్లు, వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ అన్నీ కలుపుకుంటే ఏ రకంగా 42,183 కోట్లు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు గిఫ్ట్గా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాకమునుపు తానిచ్చిన గిఫ్ట్. ఇలా సర్వసహజంగా ఈ బిల్లులు గిఫ్ట్గా ఈయన ఇస్తూ ఉంటాడు. ఆ తర్వాత మేమే ఈ బిల్లులన్నీ కూడా కట్టడం జరుగుతుంది. అయితే దీన్ని కూడా ఆయన రాద్ధాంతం చేస్తాడు. ఏదో కొత్తగా బహుశా ఇన్ని వేల కోట్లు బహుశా ఏ ప్రభుత్వం బహుశా గిఫ్ట్గా ఇవ్వరు. ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆ గిఫ్ట్ ఎక్కువ ఇచ్చినాడు. మిగతా ఏ ప్రభుత్వాలైనా ఇంత గిఫ్ట్లు ఎవరికి ఇవ్వరు. అయినా కానీ మేము చిరునవ్వుతోనే కట్టాం, దాని గురించి మేమేం కంప్లైంట్ ఏం చేయాల. ఇలా సర్వసాధారణంగా జరిగే విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూపించి ఏదో జరిగిపోతూ ఉంది, జరిగిపోయింది అనే భ్రాంతి కలిగించే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేయడంలో దిట్ట. ఇక్కడే ఇంకో విషయం కూడా చెప్పాలి. 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు గారి హయాంలో సాక్షాత్తు అక్షరాల 28,457 కోట్లు మేర ఆయన పరిమితికి మించి అప్పులు తీసుకున్నారు. పరిమితికి మించి అంటే ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు హక్కుగా ఏదైతే బారో చేసుకునే కెపాసిటీ ఏదైతే ఉంటుందో ఆ బారో చేసుకునే సొమ్మును ఆ బారో చేసుకునే అప్పు కంటే కూడా చంద్రబాబు నాయుడు ఎక్సీడ్ అయి తాను బారో చేసిన అప్పు 28,457 కోట్ల రూపాయలు. ఇది కాగ్ రిపోర్ట్స్. ఇవన్నీ నేను చెప్తా ఉన్నటువన్నీ కూడా కాగ్ రిపోర్ట్సు, యూనియన్ ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్సు,
మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిపోర్ట్స్ 28,457 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు తన 5 సంవత్సరాల పాలనలో ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటి తాను ఎక్సెస్గా బారో చేస్తే ఆ మేరకు మా ప్రభుత్వ హయాంలో ఆ అప్పులపై కోత పడింది. ఇన్ఫ్యాక్ట్ అది కూడా చంద్రబాబు నాయుడు చేసిన ఎక్సెస్ బారోయింగ్ మా మీద కోత కూడా పడింది. ఆ రకంగా చూసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో 28,457 కోట్ల రూపాయలు ఎక్సెస్ బారోయింగ్ తాను చేస్తే మా హయాంలో ఎక్సెస్ బారోయింగ్ ఎంత అంటే కేవలం 1,600 కోట్ల రూపాయలు. సో నేను అడుగుతా ఉన్నది ఒకటి, ఎవరు ఆర్థిక విధ్వంసకారుడో చెప్పడానికి ఈ డేటా అంతా కూడా కనిపిస్తూ ఉంది. ఎవరు క్రమశిక్షణతో నడిచారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించారు అని చెప్పడానికి ఈ డేటా అంతా కూడా చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఈ మనిషి ఇప్పుడు సూపర్ 6లు, సూపర్ 6లు, సూపర్ 7లు ఇవన్నీ కూడా ఎగ్గొట్టడానికి ఈ మనిషి ఒక భూతం ఉన్నట్టుగా ప్రచారం చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. వాస్తవం చెప్పాలనంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కోవిడ్ లాంటి మహమ్మారి ఎప్పుడూ లేదు. 2 సంవత్సరాలు కోవిడ్ లాంటి మహమ్మారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా ప్రభుత్వం హయాంలో కోవిడ్ లాంటి మహమ్మారిని చూసాం. ఎప్పుడు చూడాల. రాష్ట్రానికి సంబంధించిన వనరులు తగ్గిపోయిన పరిస్థితి, అనుకోని ఖర్చులు పెరిగిన పరిస్థితులు, ఒక విచిత్రమైన పరిస్థితి దేశంలో కాదు ప్రపంచంలోనే ఎప్పుడు చూడని కోవిడ్ లాంటి మహమ్మారి 2 సంవత్సరాలు రాష్ట్రాన్ని బట్టి పీడించింది, దేశాన్ని బట్టి పీడించింది, ప్రపంచాన్ని బట్టి పీడించింది. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో వర్సెస్ వైఎస్ఆర్సీపీ హయాంలో అప్పులు ఎవరు ఎక్కువ చేశారు, ఎవరి హయాంలో అప్పులు ఎక్కువ అయ్యాయి అని చెప్పి చూస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే నాటికి 132,000 కోట్ల అప్పు ఉంటే ఆయన దిగిపోయే నాటికి 3,13,000 కోట్ల రూపాయల అప్పులు తెగాయనంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేటు ఆయన హయాంలో 19.54%. కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే వార్షిక అప్పుల వృద్ధి రేటు. అదే మా హయాంలోకి వచ్చేసరికి మా 5 సంవత్సరాల్లో 3,13,000 కోట్ల రూపాయల నుంచి 6,46,000 కోట్లకు మా హయాంలో అప్పులు పెరిగాయి అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 15.61%. అంటే చంద్రబాబు నాయుడు గారి కంటే 4% అప్పులు తక్కువ మా హయాంలో జరిగినట్టుగా లెక్కలు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఎవరు ఆర్థిక విధ్వంసకారుడు అన్నదానికి ఇవన్నీ లెక్కలే సాక్ష్యం. నేను అడుగుతా ఉన్నది ఒకటి, ఈ 6,46,000 కోట్లకు నాన్ గ్యారంటీ అంటే గవర్నమెంట్కి అసలు మామూలుగా అయితే ఇది బడ్జెట్లోకి కూడా రాదు. ఎందుకనంటే సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఎస్బీఐ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఐఓసి అనే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఉంటుంది, హెచ్పిసిఎల్ అని ఉంటుంది. వాళ్ళు చేసిన అప్పులు సెంట్రల్ గవర్నమెంట్ ఖాతాల్లోకి రావు. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ చేసే అప్పులు సెంట్రల్ గవర్నమెంట్ ఖాతాల్లోకి రావు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చేసే అప్పులు సెంట్రల్ గవర్నమెంట్ ఖాతాల్లోకి రావు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసే అప్పులు సెంట్రల్ గవర్నమెంట్ ఖాతాల్లోకి రావు. అవన్నీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, వాళ్ళ అప్పులు చేసేటివి. అవన్నీ నాన్ గ్యారంటీడ్ అప్పులు అంటారు. అంటే స్టేట్ గవర్నమెంట్కు సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధం లేదు అప్పులు. అటువంటి అప్పులు కూడా ఏదన్నా ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేటి ఏదైనా ఉంటే అవి కూడా తీసుకోండి. నేను అవి కూడా ఒక అడుగు ముందుకు మామూలుగా బడ్జెట్లోకి రావు. అయినా కానీ చంద్రబాబు నాయుడు సాటిస్ఫై చేసేదానికి అవి కూడా తీసుకోకపోండి అని చెప్తారు. అవి కూడా తీసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే నాటికి అధికారంలోకి దిగే నాటికి ఎంత అని చూస్తే అధికారంలోకి ఆయన వచ్చే నాటికి 8,600 కోట్లు అప్పులు ఉంటే అలాంటి అప్పులు ఆయన దిగిపోయే నాటికి ఆ అప్పులు 77,000 కోట్లకు తీసుకుపోయాడు. అక్కడ కూడా ఆయనదే ఘనత. మా హయాంలో అటువంటి అప్పులు 77,000 కోట్ల నుంచి తగ్గించినాం. ఓ 2,000 కోట్లు.
75,000 కోట్లని అక్కడే ఉంది, ముగిసింది. అంటే ఆయన హయాంలో 54.98% కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ నాన్ గ్యారంటీడ్ అప్పులు పెరిగిన శాతం. మా హయాంలో అది తగ్గింది, -0.48%, -0.48%. టోటల్గా ఆ అప్పులు అంటే టోటల్గా గవర్నమెంట్ అప్పులు, గ్యారంటీడ్ అప్పులు, నాన్ గ్యారంటీ అప్పులు ఆఫ్ ది గవర్నమెంట్ కూడా కలుపుకుంటే మొత్తానికి రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంత ఉన్నాయని చెప్పి చూస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకమునుపు 1,40,000 కోట్లు ఉంటే అది కాస్త చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి 3,90,000 కోట్ల రూపాయలకి ఎగబాకింది. అంటే ఆయన హయాంలో వార్షిక అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేటు, వార్షిక అప్పుల వృద్ధి రేటు 22.63%. అయితే మా హయాంలోకి వచ్చేసరికి 3,90,000, 7,21,000 ఎగబాకింది అని అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కేవలం 13.57%. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రాష్ట్ర ప్రజలందరికీ కూడా. ఎవరు ఆర్థిక విధ్వంసకారుడో ఈ లెక్కలు చూస్తే ఎవరికైనా కూడా ఇట్టే అర్థమవుతుంది. ఇక ఈ అప్పుల టాపిక్ నుంచి కాస్త ఒక అడుగు ముందుకు వేసి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సమావేశాల్లో ఆయన వివిధ అంశాల మీద ఆయన మాట్లాడుతూ రకరకాల అబద్ధాలను ముందుకు తీసుకెళ్తూ ప్రొపగేట్ చేస్తూ అడుగులు ముందుకు వేశాడు. సరే, వాటికి కూడా రిఫ్యూట్ చేస్తూ వాటికి కూడా సమాధానం చెప్తూ నేను ఇంకా పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ అడుగులు ముందుకు వేస్తా. ఇక బడ్జెట్ సమావేశాల్లో తాను మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ 2019-2024 అంటే 2019 నుంచి 24 అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో రాష్ట్ర వృద్ధి రేటు ఆయన హయాంలో 13.5%, ఆయన హయాంలో 13.5% రాష్ట్ర వృద్ధి రేటు ఉంటే వైఎస్ఆర్సీపీ హయాంలో అది 10.6%కి పడిపోయింది అని చెప్పుకొచ్చాడు. అయ్యా చంద్రబాబు, నీ హయాంలో కోవిడ్ లేడయ్యా, కోవిడ్ లేదు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఈ 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రమే కాదయ్యా, దేశమే కాదయ్యా, ప్రపంచమే 2 సంవత్సరాలు కోవిడ్తో అతలాకుతలమైన పరిస్థితుల మధ్య ఆ 5 సంవత్సరాలు మా పరిపాలన సాగింది. ఒక్కసారి దేశం పరిస్థితి ఆ 5 సంవత్సరాలు ఎలా ఉందో కూడా ఒకసారి చూద్దాము. ఇక్కడ చూపిస్తా ఉన్నా. దేశంలో మిగతా రాష్ట్రాలకు సంబంధించి ఉజ్జాయింపుగా దాదాపుగా ఒక 25 రాష్ట్రాలకు సంబంధించిన లెక్కలు చూపించారు ఉజ్జాయింపుగా. దేశానికి సంబంధించిన గ్రోత్ రేటు కూడా చూపించడం జరిగింది. ఒకసారి దేశానికి సంబంధించిన గ్రోత్ రేటు కూడా ఒకసారి చూస్తే దేశం మొత్తం ఏ రాష్ట్రం తీసుకున్నా కూడా కోవిడ్ వల్ల దాని ముందు 5 సంవత్సరాలతో కంపేర్ చేస్తే 2019 నుంచి 24 మధ్య అంటే ఈ 5 సంవత్సరాలతో కంపేర్ చేస్తే ఏ రాష్ట్రమైనా కూడా ఇంతకు ముందు 5 సంవత్సరాల కన్నా గ్రోత్ రేట్ తక్కువే. దేశం చూస్తే కూడా 2014 నుంచి 19 ఆ 5 సంవత్సరాలలో దేశంలో కూడా చూస్తే ఎంత అని చెప్పి చూస్తే దేశంలో కూడా 10.97 అంటే దాదాపు 11% దేశంలో కూడా అభివృద్ధి రేటు, దేశంలో కూడా జీడిపి గ్రోత్ రేట్ ఉంటే 2019 నుంచి 23 అంటే ఈ 5 సంవత్సరాలకు సంబంధించి దేశంలో కూడా 9.28%కి తగ్గిపోయిన పరిస్థితులే కనిపిస్తాయి. కానీ ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా కోవిడ్ 2 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఒకసారి గమనించినట్లయితే రాష్ట్ర పరిస్థితి ఒకసారి గమనించినట్లయితే కోవిడ్ ఉన్న 2 సంవత్సరాలలో ఇళ్లలో నుంచి బయటికి రాలేని పరిస్థితిలో ఉన్న ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఏ దేశ ఆర్థిక వ్యవస్థ చూసినా కుదేలైపోయిన పరిస్థితుల మధ్య
కూడా 2014 నుంచి 19 మధ్య వృద్ధి రేటు కన్నా 2019 నుంచి 24లో వృద్ధి రేటు మందగించినప్పటికీ కూడా ఇలాంటి పరిస్థితుల్లో కూడా మన రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి రేటు అంటే ఇండస్ట్రీ గ్రోత్ రేట్, ఇండస్ట్రీ అంటే ఏంది? ఉద్యోగాలు ఇచ్చేది. మైనింగ్ అండ్ క్వారీయింగ్, మ్యానుఫ్యాక్చరింగు, ఎలక్ట్రిసిటీ, కన్స్ట్రక్షన్, ఇవన్నీ కలిపితే ఇండస్ట్రీ సెక్టర్. మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ రేట్, ఇండస్ట్రీ గ్రోత్ రేట్. ఒకసారి ఇండస్ట్రీ గ్రోత్ రేట్ అనేది ఎలా ఉంది అని చెప్పి ఒకసారి పారిశ్రామిక వృద్ధి రేట్ ఎలా ఉంది అని ఒకసారి చూస్తే 2014 నుంచి 19 అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 19 సగటున 11.92% ఉంటే వైఎస్ఆర్సీపీ హయాంలో 2019 నుంచి 24లో 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి కన్నా బెటర్